ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహెజ్కేలు 20:41 పరిమళ ధూపముగా మిమ్ములను అంగీకరించదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధూపము అంటే ఏంటంటే పొగండి. మనము ధూపం లాగా దేవుడు మనల్ని అంగీకరిస్తాను అంటే దానికి అర్థం ఏంటంటే మనల్ని దేవుడు ఎంత గొప్పగా మనల్ని తను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన బిడ్డల్ని ఎంతగా ప్రేమించాడు పరిమళ తైలం కన్నా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిమళ తైలం అంటే ఈ లోకంలో మంచి సువాసన ఇచ్చేటువంటి ధూపం, మంచి సువాసన ఇచ్చేటువంటి అక్కడ ఉండేటువంటి పొగ అంటే ఆ వాసన అంటే మనం చూసుకున్నప్పుడు మనం అగరబత్తీలు కావచ్చు, లేదా ఈ లోకంలో వెలిగించుకునే అవన్నీ మంచి సువాసన ఇస్తే అది పరిమళ తైలం అంటారు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం ఎంత పాపాలు చేసినా కూడా, మనం ఈ లోకంలో ఎంత చేసినా కూడా మనము దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మళ్ళా వదిలిపెట్టేసేయాలండి. వదిలిపెట్టకుండా తప్పులు చేస్తుంటే మళ్ళా దేవుడు క్షమించే దేవుడు కాదు. కానీ మనము వదిలిపెట్టేసి అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా, నాకు పరలోక రాజ్యం దూరం చేయొద్దు ప్రభువా అని ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడతామో దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తారండి. దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకంలో తిరుగుబోతులు మారారు, లంచగుండీలు మారారు, వ్యభిచారులు మారారు, తాగుబోతులు మారారు, పేకాటగాళ్ళు మారారు, శాడిస్టులు మారారు. ఈ లోకంలో అనేక మంది పాపులు, ఎక్కువ పాపంలో ఉన్నటువంటి వారు మారి దేవునికి పరిమళ ధూపంగా మారిపోయారండి. ధూపం ఏంటంటే మనం దేవుని వాక్యం చెప్తూ ఉండాలి. మనకు తెలిసిన మాటలే, తెలియని మాటలు దేవుడు చెప్పమని లేదు. కానీ దేవుడి గురించి మన సాక్ష్యం అంటే మనం దేవుడి దగ్గరికి రావాలంటే మన జీవితంలో ఏదో ఒక కీడు వస్తుంది. ఆ కీడుని నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, అది నాకు మేలుగా మార్చబడిందని మన సాక్ష్య జీవితం దేవుడికి ఎప్పుడైతే సమర్పిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎలా చేర్చుకున్నాడు అని మనం ఇతరులకి వినిపించాలండి. సాక్ష్యము మనం రహస్యంగా పెట్టుకోమని దేవుడు చెప్పలా. మనము మన సాక్ష్యము దేవుడు మనకి ఇతరులకి వినిపించాలి. అప్పుడు వాళ్ళు ఇతరుని రక్షించిన దేవుడు నన్ను కూడా ఎందుకు రక్షించరని దేవుడు పాదాల దగ్గరికి వస్తారు. నిజమైన దేవుడు, సత్య దేవుడు, నిత్య దేవుడు, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారండి ఈ లోకంలో ఉండేటువంటి మానవులు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధూపం వలె చెప్తూ ఉండాలి. ఈ లోకంలో అనేక మంది మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడు వాక్యం చెప్తుంటే వాళ్ళని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, మత ప్రచారం అని ఉమ్ము వేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు కూడా ఈ లోకంలో. అయినా కూడా మనము దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి పట్ల నిందించబడి, హింసించబడి, అబద్ధ సాక్ష్యాలు పడగబడి, వీలైతే ప్రాణాలు పోయినా కూడా హతసాక్షులైతే దేవుడి దగ్గర ఆత్మనుంటే చంపిన వారి దేవుడు ఊరకనే వదిలిపెట్టడండి. మన పక్షాన మనుషులే లేకపోవచ్చు, ఈ లోకంలో అధికారులు లేకపోవచ్చు, ఈ లోకంలో మన బంధువర్గాలు కూడా మనకు వ్యతిరేకం అవ్వచ్చు. కానీ యేసుక్రీస్తు వారి కృప, ఆయన కనికరము, ఆయన మనల్ని పరిమళ ధూపం వలె మనల్ని చూసుకుంటున్నాడు. కాబట్టి ప్రేమతో మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి దేవుడు మన చుట్టూ కంచె వేశాడండి. అయితే కంచె వేస్తే ఎందుకు శ్రమలు కలుగుతాయి, ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి? ఎందుకంటే యోబు గారి చుట్టూ దేవుడు కంచె వేశారు. అయితే ఆ కంచెలో నుంచి దేవుడు యోబు గారిని పరిశోధన చేశారు. అంటే కంచె ఆయన కొంచెం తీశారు. యోబు గారు శ్రమలకి తట్టుకుంటాడా, వెళ్ళిపోతాడా? అంటే దేవుడికి నమ్మకం ఉంది, యోబు గారు నా కోసం బ్రతుకుతాడని దేవుడికి కూడా నమ్మకం ఉంది. కానీ అయితే ఒకసారి పరిశోధించారు. యోబు గారు తట్టుకొని నిలబడ్డారండి. కాబట్టి శ్రమలు ఎవరంటే యోబు గారిని సూచిస్తాం. ఇల్లు అంతట్లో నమ్మకమైన వారు ఎవరంటే మోషే గారిని సూచిస్తాం. అదే విధంగా ఆశీర్వాదానికి తండ్రి ఎవరని మనం చూసుకున్నప్పుడు అబ్రహాం గారిని సూచిస్తుంటుంది దేవుని వాక్యం. దేవుడు ఒక్కొక్కరికి, ఆయన బిడ్డలకి ఒక్కొక్క బిరుదులు పెట్టాడండి. అంటే వాళ్ళు విశ్వాసంలో ఇలా ఉన్నారు, వాళ్ళు ఇంట్లో అంత నమ్మకంగా నా ఇంట్లో పనిచేశారు, అదే విధంగా ఈ శ్రమలు ఎదుర్కొన్నారు యోబు గారు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మోడల్ పెట్టాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళందరూ దేవుడికి పరిమళ ధూపంగా మారారు. వాళ్ళలాగా మనము వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మనల్ని కూడా అలానే ఉండు అని దేవుడు చెప్తున్నామని. జీవితం ఎలా ఉంది,
మనము మన జీవితం పరిశుద్ధంగా చూసుకుంటున్నామా, లేదా ఈ లోకంలో పాపంగా జీవిస్తున్నామని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఈ లోకలు దుష్టుడు ఏం చేస్తారంటే మనలో దురవాసన వచ్చేటట్లుగా, అంటే పరిమళ వాసనకి ఆపోజిట్ దుర్వాసన, ఆ దుర్వాసన మనలో నుంచి వచ్చేటట్లుగా ఈ లోకంలో పాపం, ఈ లోకంలో మనుషులు మనల్ని ఇబ్బంది పెడతారు, అవన్నీ చేస్తారు, మన జైలు పాలు కూడా చేస్తారు, మన జీవితం నాశనం అయిపోతుందండి. సాతాను ప్రయోగం మన పైన ఉంటే ఇప్పటికైతే బాగానే ఉంటుంది, పాపం చేసేటప్పుడైతే బాగానే ఉంటుంది. ఆ పాపము మనల్ని తరుముకుంటుంది. ఒకరోజు మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా ఈ లోకంలో అనుభవిస్తాం. ఏది విత్తుతామో అది కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తే ఖచ్చితంగా జరుగుద్ది. అది కోసేది మన దగ్గరికి వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు, అప్పుడు ఎందుకు ఇలా చేశామే అని మనం ఆలోచించిన చేతులు గారి తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఆ పొరపాటు చేయక ముందే మనము మన జీవితాన్ని తిప్పి మన దేవుడి పాదాల మీద పడితే ఆ శోధని జయించుకునే శక్తిని మనకి ఇస్తాడు. ఆ తప్పు చేసేసిన తర్వాత మన చేతులు జారి అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను అని మనం బాధపడే ముందు మనం దేవుని పరిమళ వాసన ఉన్నాం, అంటే దేవుని బిడ్డలై ఉన్నాం. మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తారండి. సహాయము చేసేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనం దేవుడి దగ్గరికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అయ్యా నా జీవితం ఇలా అయిపోతుంది, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మనం అడగాల్సింది ఏంటంటే మన జీవితంలో మన చిత్తాలు నెరవేరాలి అని అడగకూడదు. కానీ అయ్యా శ్రమలు వచ్చినా కూడా మీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి ప్రభువా, మీ పరిమళ వాసనగా నేను ఉండాలి నాయన. ఈ లోకంలో దుర్వాసనగా, దేవుడు వాక్యం అంటే ఈ లోకంలో ఉండే వారందరికీ దుర్వాసనే. పరిమళ వాసన ఎవరికంటే వాళ్ళు ఎవరైతే విని దేవుడు మంచి పరిశుద్ధమైన మాటలు విని, నిజమైన మాటలు విని మారుతారో వాళ్ళకి, క్రైస్తవులకి ఇది పరిమళ వాసనగా ఉంటుంది. ఎప్పుడైతే అన్యులుగా సాతాను ఉంటుందో సాతానికి దేవుడి మాటలు పడదు కాబట్టి వాళ్ళకి దుర్వాసనగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా అనేక మంది రక్షించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని పరిమళ వాసనగా చేస్తున్న దేవ స్తోత్రమయ్యా. ఈ లోకంలో అనేక దోపాలు వచ్చాయి, వేసి శారీరకంగా వేసి అదేవిధంగా ఆత్మీయంగా కూడా ఈ లోకంలో విగ్రహారాధన దోపం చేస్తున్నారయ్యా. మిమ్మల్ని కాకుండా వాహనాన్ని ప్రేమించిన, మనుషుల్ని ప్రేమించిన, డబ్బులు ప్రేమించిన, ఆస్తులు ప్రేమించిన, ఏది ప్రేమించినా కూడా అది విగ్రహారాధన ధూపంతో సమానం, దుర్వాసనతో సమానం. కాబట్టి దేవా ప్రార్థన చేస్తున్నామయ్యా, సాష్టాంగ పడుతున్నాము దేవా. మాకు మంచి ఆలోచన దయచేయండి అయ్యా, మంచి బుద్ధిని దయచేయండి అయ్యా, మంచి వివేకాన్ని దయచేయండి అయ్యా, మంచి లోక జ్ఞానం దయచేయండి ప్రభువా. అయ్యా సాతాను పైన మేము జయము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా, విజయము పొందుకోవాలని ఆయన. అయ్యా సాతాను పైన మా డామినేషన్ ఉండేదానికి సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డను పట్టుకోండి అయ్యా, ప్రతి ఒక్క యవనస్తుని పట్టుకోండి, మార్చండి. యవన వయసులో కాడి మోటి నలునికి మేలు అది మోపిన వాడు యెహోవా అని సెలవిచ్చారు. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ మీ కాడి మోసి మీ మార్గంలోకి నడుచున్నట్లుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి బిడ్డలను కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వారి ఇరువురు కలిసి ఉండాలా, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని భార్య భర్తలకు దేవా మంచి గర్భఫలాలతో ఆశీర్వదించండి దేవా. యేసు క్రీస్తు అని బనపైన ప్రార్థన ఇల్లు కట్టుకోవాలయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో కొత్త దయా కిరీటాన్ని ఇచ్చారు దేవా, మీకు స్తోత్రం అయ్యా. ఈ లోకంలో యేసయ్య మనుషుల దయందు, యేసయ్య ఎదిగిన బుద్ధినందు, జ్ఞానమందు ఎదిగినా కూడా దేవా ముఖ్యంగా మీ దయందును ఎదిగేదానికి మంచి అధికారము, బలము, శక్తిని దయచేయండి. మీ కాడి మోసి, మీ సువార్తను మోసే భారాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వాళ్ళకు కొత్త దయా కిరీటాన్ని ఇచ్చడానికి స్తోత్రం అయ్యా. ఈరోజు వాళ్ళ బంధువర్గాల్లో లేదా వాళ్ళ స్నేహితులను, వాళ్ళను వీళ్ళను కోల్పోయినటువంటి బిడ్డలు వేసే చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. అవునయ్యా, వాళ్ళు చనిపోయారని బాధ మాకుంటుంది దేవా. నీ పాదాల మీద పడుతున్నామయ్యా. నా ప్రార్థన దయతో ఆలకించండి. ఆమె నన్ను ముద్ర వేసి నీ కృపలో వేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వాళ్ళు క్రైస్తవులకి ఏం నిరీక్షణ ఉంటుందంటే ఎప్పటికైనా వాళ్ళు మేము చూస్తామని నిరీక్షణ ఉంటుంది. అన్యులకైతే అది ఉండదు. కాబట్టి వాళ్ళు మంచిగా ఈ లోకంలో మీ చిత్తానుసారంగా నీటి బాప్తీసం తీసుకొని చనిపోతే మేము చూస్తాం, లేకుంటే మేము చూడలేనటువంటి పరిస్థితిని మేము విశ్వసిస్తున్నాం. మీ కృపలో
జ్ఞాపకం చేసుకోండి. అయితే వాళ్ళకు ఓదార్పు, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపతిని తెలియపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నారు మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.